జర్నలిజం అంటేనే ఇప్పుడు మొత్తం మారిపోయింది. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ. ఏంటో ఇది. మరి న్యూట్రల్ జర్నలిజం లేకుండా పోయింది. ఎక్కడ చూసిన చెత్త రాజకీయాలు. బావా కాఫీ. నువ్వు సూపర్. నువ్వు టైంకి కాఫీ ఇస్తావు, కానీ మంచినీళ్ళు కూడా కావాలి. ఎప్పుడే తీసుకొస్తాను బావా. ఏంటక్క, నీకు మంచినీళ్ళు కావాలా? నువ్వు ఒక దగ్గర కుదురుగా ఉండడం కావాలి. నేను క్లీన్ చేసిన ప్రతిసారి మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తున్నావు. చూసుకోకర్లేదా? అబ్బో, నేను మనిషిని అనుకుంటున్నావా, మెషిన్ అనుకుంటున్నావా? ఇంకొక్కసారి తొక్కేవంటే కాళ్ళు విరగొడతాను. అబ్బా, ఎందుకు చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? అమ్మో, ఇదిగో బావా నీళ్ళు. థ్యాంక్స్. సర్లే కూర్చుని పేపర్ చదువు. అయ్యో బావా, నాకు తెలుగు చదవడం రాదుగా. అదేంటి, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు సబ్జెక్ట్ ఉంటుందిగా. ఉంటుంది, అదంతే. ఏంటో మీ చదువులు. లక్షల్లో ఫీజులు, సబ్జెక్ట్స్ ఏమో 6. అందులో 2 ఎందుకున్నాయో కూడా తెలీదు. ఏమైంది బావా, ఎందుకు ఆపావు? పాపం అక్క పడిపోయింది. ఇప్పుడు మీ అక్క పడిపోవడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు వెళ్తే మీ అక్క తుడిచిన ఫ్లోర్ మళ్ళీ తుడుచుకోవాలి. ఇందాకే కదా చెప్పింది. అమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ మొత్తం అడుగులు వేస్తే మీ అక్క మనిషి కదని అందరికీ అర్థమవుతుంది. పాపం బావా అక్క. నిన్ను అవును బావా, మీరు జర్నలిజం కదా, అంటే ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. కొంతమంది మనతో జెంటిల్మెన్ అన్నట్టు బిహేవ్ చేస్తూ మనకి తెలియకుండానే అన్యాయాలు అక్రమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళ నిజస్వరూపం బయట పెడతాం. ఈ మాటలు ఖచ్చితంగా ప్రణయ్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ నీ ముందు మంచిగా నటిస్తూ నీకు తెలియకుండా నీ ఎనిమితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ నీ సీక్రెట్స్ అన్ని వాళ్ళతో చెప్తుంటే అలాంటివి మేము కనుక్కుంటాం. ఓహో. కానీ కొంతమంది ఉంటారు, మేమెంత కష్టపడి వాడు జెంటిల్మెన్ కాదు, వాడు పెద్ద ఫ్రాడ్, చీటర్ అని చెప్పినా నమ్మరు. మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు. ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు సంగీత, అన్ని అబద్ధాలు. వీళ్ళ అవసరానికి, వీళ్ళ ఈగోకి, వీళ్ళు లైమ్ లైట్ గా ఉండడం కోసం జెంటిల్మెన్ గా ఉన్న వాళ్ళని కూడా కావాలని ఫ్రాడ్ ఫ్రాడ్ అని చెప్తూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అని మనమే డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నీ బావ లాంటి వాళ్ళకి జర్నలిజం చేయడం కూడా రాదు. ఊరికే కవర్లు చెప్పుకుంటూ ఉంటారు. చూడు, అయ్యో, నన్నేమైనా అనుకాని నా ప్రొఫెషన్ అంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఎందుకంటే నువ్వు చెప్పింది నువ్వు ప్రూవ్ చేయడం లేదు కాబట్టి. నువ్వు అలా అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. నేనేం చేయలేనా? చూస్తావా నేనేం చేస్తానో? చూస్తావా? బావా. నిన్ను
పోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా ఇద్దరి మధ్య హేచు ఇంట బయట హేచు రేయి పగలు హేచు ఎప్పుడు చూడు హేచు తక్కిరెత్తలే చూసినప్పుడమ్మాయి పలికి ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే ఐ హేట్ యు నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. సంగీత, మనం ఏం చేస్తున్నామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒంట్లో స్పృహ ఉండే పనిచేయాలి. లేదంటే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. అవి మానాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇంట్లో రొట్టెల కోసం కాకులు కిటికీ ముందు తిరుగుతున్నాయి. కానీ వాటికి రొట్టె మొక్క దొరకదని తెలియదు పాపం. సంగీత, ముందు వాటిని తరిమే. కామ్ బేబీ. అమ్మ నా మీద బయటికి కోపం చూపిస్తుంది, కానీ నేనంటే మనసులో విపరీతమైన ప్రేమ ఉంది. నాకు తెలుసు భాను, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో. కానీ నా తమ్ముడు నాకు మాటిచ్చాడు. అది ఎలాగైనా నెరవేర్చుతాను. ఎప్పటికైనా సంయుయే నా ఇంటి కోడలు. మెరుపు కలలు పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండవా? అరే, నా బ్యాగ్ లో ఉన్న లాకర్ కి ఎక్కడికి పోతుంది? ఎవరు తీసుంటారు? సౌందర్య, నువ్వేమైనా చూసావమ్మా? నేనేం చూడలేదు మమ్మా. అసలు నీ దగ్గర లాకర్కి ఉన్నట్టు అసలు నాకు తెలియనే తెలీదు. లేదు మమ్మీ, నేను ఏకీ చూడలేదు. నాకేం తెలీదు. ఎవరు చూడకుండా ఎవరు తీయకుండా కీ ఎక్కడికి పోయినట్టు? ఎవరు తీసుంటారు? ఇంకెవరు మమ్మా? ఈ గదిలోకి వచ్చేది నేను, సంగీత, సంయుక్త, అంతే కదా. కీ గురించి మా ఇద్దరికి తెలీదంటే ఇంకా మిగిలింది సంయుక్త ఒక్కతే. తనకైనా తెలుసుండాలి, లేదా తానే తీసుండాలి. ఏం జరుగుతోంది ఇంట్లో? అసలు లాకర్ ఏంటి, కీ ఏంటి, అందులో ఏముంది? ఇన్ని రోజులు దీని గురించి ఆలోచించని భాను ఇప్పుడెందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ లాకర్లో ఏమైనా విలువైన వస్తువులున్నాయా? ఉన్నా ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఎందుకు తీయలేదు? ముందు దానికి ఫోన్ చేయి, అర్జెంటుగా ఇంటికి రమ్మను. అలాగే అమ్మా.
త్వరగా పోనీ అమ్మా, నాకు లేట్ అవుతుంది. అలాగే. పోనీ అమ్మా. ఇంకా ఎంతసేపు? ఫోన్ ఆన్సర్ చేయట్లేదా? ఫోన్ ఆన్సర్ చేయట్లేదమ్మా. ఏమైంది? తన ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? తెలీదమ్మా. మామూలుగా అయితే మొదటిసారి కాల్ చేస్తేనే తీస్తుంది, కానీ ఈరోజు ఎందుకో తీయట్లేదు. అంత బిజీ ఉన్న పనులు ఏం చేస్తుందని ఫోన్ ఆన్సర్ చేయకుండా? దట్ ఈస్ ఇట్ మమ్మా. ఒక్కసారి ఇంట్లో నుంచి సంయుక్త బయటికెళ్ళిందంటే ఎవరి గురించి పట్టించుకోదు, ఎవరి గురించి ఆలోచించదు. అలా అంటావేంటమ్మా? పాపం సంయుక్త ఎంత కష్టపడుతుందో తెలుసా? ఒక్కోసారి భోజనం తింటానికి కూడా టైం ఉండట్లేదు. ఎవరి కోసం కష్టపడుతుంది? అయినా ఇప్పుడు ఈ సోదంతా వినే ఓపిక నాకు లేదు. మళ్ళీ ట్రై చేయి. అలాగే అమ్మా. ఆ మినిస్టర్ కొడుకు మీద నిఘా వేసి ఉంచమని చెప్పాను, ఏమైంది? మనలో ఒకడు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాడు. ఆ ఆడిటర్ పరిస్థితి ఏంటి? అసలు వాడు అడ్రస్ లేకుండా పోయాడు. వాడు ఏ కలుగులో ఉన్నా వాడిని పొగబెట్టి మరీ బయటికి లాగుదాం. హాయ్ బ్రదర్, ఏంటి నన్ను చూసి అలా షాక్ అయ్యారు? ఓహో, వారం రోజుల వరకు కనిపించాడనుకున్న మనిషి 2 రోజులకే నీ ముందు ప్రత్యక్షమయ్యాడేంటా అని ఆలోచిస్తున్నావా? అయినా నా సంయుక్త డార్లింగ్ ముందు కదా నేను నటిస్తూ తిరగాలి. నీ ముందు నాకు భయమేంటి? అయినా నువ్వు నన్ను ఫ్రాడ్ అంటూ ప్రూవ్ చేస్తానని సంయుక్తకు ఛాలెంజులు చేశావుగా, ఏమైంది? ప్రతి వెతవకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా వచ్చి నా కాళ్ళ దగ్గర పడుంటావు. ఆ రోజు కూడా నువ్వు ఇదే ధైర్యాన్ని నా దగ్గర చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటానురా నువ్వు చాలా గ్రేట్ అని. ఎందుకు బ్రో అనవసరమైన ఛాలెంజులు? ఎలాగూ నువ్వే ఛాలెంజ్ చేసినా గెలిచేది నేనే అయినప్పుడు ఎందుకు ఈ అనవసరమైన ప్రయత్నాలు? ఓటమి నొప్పుకొని పక్కకి తప్పుకో. నువ్వు 2 సార్లు నా నుంచి తప్పించుకున్నంత మాత్రాన నువ్వు సేఫ్ అయ్యావనడానికి లేదు మిస్టర్ ఫ్రాడ్ గారు. త్వరలోనే నిన్ను నీ నిజ స్వరూపంతో నిలబెడతాను. ఓకే, నువ్వింతలా ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తాను విను. 10 రోజుల్లో డబ్బు కోసం రియా మెళ్ళో తాళి కట్టి ఇంటికి తెచ్చుకుంటాను. ఆ తర్వాత సంయుక్తని నమ్మించి తనని నా స్టెఫనీగా పెట్టుకుంటాను. నీ వల్లైతే, నువ్వు నిజంగా అంత పెద్ద పుడింగివే అయితే ఆపరా చూద్దాం. రే, ఇంకొకసారి మా మామ కూతురు గురించి తప్పుగా మాట్లాడావో అంతే, నిన్నిక్కడే పాతరేస్తానేమనుకుంటున్నావు? అరే, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అందరి ముందు ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి గాని నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ కాలర్ పట్టుకుని పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నావు? నీకు చేతనైతే నన్ను ఫ్రాడ్ అని నిరూపించు. అవును, నాకు డౌట్, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీరిద్దరూ బావమరదలు కదా, మరి ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడం గాని లేదా బావ మరదలని పిలుచుకోవడం కానీ నేను అస్సలు చూడలేదే. ఎందుకు? ఎప్పుడు చూసినా సంయుక్తేమో మా అత్త కొడుకు అలాంటోడు అంటుంది, నువ్వేమో మా మామ కూతురు ఎలాంటిది అంటావు. అసలు ఏంట్రా దీని వెనక రహస్యం?
నీకు లగ్జరీలు ఎక్కువైపోయి ఒంట్లో బలుపు ఎక్కువైపోయి నీ నోటికి అదుపు లేకుండా పోయింది. నువ్వే అన్నావుగా 10 రోజులని. నేను 4 రోజుల్లో నిన్ను అందరి ముందు ఫ్రాడ్ అని నిరూపించి ఊర్లోనే ఊరేగిస్తాను. సరే సరే, ఆల్ ది బెస్ట్. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీలాగా నేను సింగిల్ చింతకాయను కాదురా, డ్యూయల్ సిమ్ రోయ్. ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో నాకే తెలియదు. సరే, బాయ్. నాలుగు రోజుల్లో నీ మదం దింపి నిన్ను అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టకపోతే ఇక నేను జర్నలిస్ట్గా అన్ఫిట్ అన్నట్టే. చూసుకుందాంరా, ప్రణయ్గా చెప్తా నీ సంగతే. మెరుపు కలలు డాడ్, అవసరం కోసం నెక్లెస్ బ్యాంక్ లాకర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని చూస్తే ఎమోషనల్ అవుతున్నారు. వాట్ హ్యాపెండ్ డాడ్? ఈ నెక్లెస్ ని మీ అమ్మకి ప్రేమగా నేను అబ్రాడ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చానమ్మా. దీన్ని మీ అమ్మ చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంది. అలా తన మనసుకి అటాచ్ అయి ఉన్న దీన్ని మన అవసరాల కోసం తీయడం నాకు చాలా బాధగా ఉంది. వద్దులే డాడ్, మనం ఇంకెక్కడైనా ట్రై చేద్దాం. వద్దమ్మా, మనం పేదవాళ్ల కోసం కడుతున్న ఇళ్ల కోసం దీన్ని వాడుతున్నాం. దీన్ని కాదని మనం బయట ప్రయత్నం చేస్తే అక్కడ సమయానికి మనకు డబ్బులు అరేంజ్ కాకపోతే ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేదో సెంటిమెంట్ అని ఫీల్ అవుతున్నాను గానీ మనకు నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అవ్వగానే దీనితో పాటు ఇంకో 4 నెక్లెస్లు డైమండ్స్ కూడా కొని లాకర్లో పెడతానమ్మా. అప్పుడు మీ అమ్మ చూస్తే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. కానీ బట్ ఈలోపే అమ్మ లాకర్ ఓపెన్ చేస్తే మనకు సర్ప్రైజ్ ఇస్తుంది. తన నెక్లెస్ బిజినెస్ కోసం వాడుతున్నందుకు మీ అమ్మ ఆది పరాశక్తి అవతారం ఎత్తి గొడవ చేస్తుంది. అవసరమైతే మనపై తిరుగులేని బ్రహ్మాస్త్రం వాడుతుందమ్మా. అలా అయితే ఎందుకు డాడ్ అంత రిస్క్? పేదవాళ్ల కోసం తప్పదమ్మా. అయినా ఈ ఒక్క మంతే కదా, ఏం పర్వాలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాం. నాన్న వాటిని పేదల ఇంటి కోసం ఖర్చు పెట్టారు. కానీ ఈ విషయం తెలియని అమ్మ అందులో డైమండ్ నెక్లెస్ లేకపోయేసరికి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో, అసలు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేనేజర్, ఏం జరిగింది? ఏమైంది మేడం? నా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? డైమండ్ నెక్లెసా? అవును, డైమండ్ నెక్లెసేనయ్యా. నా లాకర్లో సేఫ్గా ఉండాల్సిన డైమండ్ నెక్లెస్ లేదు, ఎంటీగా ఉందేంటి? అది మేడం, అది ఇది అంటూ నసుకుతారేంటి? ఆ డైమండ్ నెక్లెస్ విలువెంతో తెలుసా మీకు? ఈ విషయంలో నేనెవరిని వదిలిపెట్టాను. అందర్నీ కోర్టుకి ఈడ్చి మీ బ్యాంకు చేతే నాకు రావాల్సిన డైమండ్ నెక్లెస్ వచ్చేలా చేస్తాను. అరే, బ్యాంక్ సేఫ్ లాకర్లో ఉన్న వస్తువులు తాళం నా దగ్గరుండగానే మిస్ అవుతున్నాయి అంటే ఇదంతా మీ బ్యాంక్ పనే అని అర్థం అవుతుంది. లాకర్లో ఉన్న వస్తువుని మీరు డూప్లికేట్ కేస్ ద్వారా తీసి ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? మేడం, మీరు ఆవేశపడకండి. మీ డైమండ్ నెక్లెస్ ఒకవేళ లాకర్లో ఉండి ఉంటే అది ఎటు పోదు. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నేను అలా అనట్లేదు మేడం, నేను రికార్డ్స్ చూస్తాను అంటున్నాను. ముందు మీరు నా క్యాబిన్కి రండి. రండి మేడం.
రండి. మిస్టర్ మేనేజర్, క్యాబిన్ కి తీసుకెళ్లి కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మేము ఇక్కడే ఉంటాం. మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇక్కడే చెప్పండి. మా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? ఎందుకు కనిపించకుండా పోయింది? మీ బ్యాంక్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో అందరికీ తెలియాలి కదా, చెప్పండి. మేడం, మీరు ముందు అలాంటి కన్క్లూజన్కి రాకండి. నేను ఒకసారి రికార్డ్స్ చూస్తాను. రికార్డ్ చూసినంత మాత్రాన పోయిన డైమండ్ నెక్లెస్ తిరిగి లాకర్లోకి వస్తుందా? సౌందర్య, నువ్వాగు. మేనేజర్ గారు, ముందు రికార్డ్ ఏంటో చూడండి. అందులో ఏముందో చెప్తే అప్పుడు మీ బ్యాంక్ సంగతి తేలుద్దాం. ఏంటి మేనేజర్, రికార్డ్స్ లో ఏముంది? డైమండ్ నెక్లెస్ ఉంది అని ఉందా? అలా అయితే మరి డైమండ్ నెక్లెస్ ఏమైనట్టు? మిమ్మల్ని కోర్టుకు లాగి జైల్లో పెట్టిస్తాను. జైలుకు వెళ్లాల్సింది మేం కాదు, మీరు. లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ మీరే తీసుకెళ్ళి మళ్ళీ మీరే వచ్చి దీనిలో డైమండ్ నెక్లెస్ లేదు అని గొడవ చేస్తున్నారా? వాట్? ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ మీరు? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అరే, మేమొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు మేడం, నిజం తెలిసింది. మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. అలా అని రికార్డ్స్లో ఉంది. బాగుంది మేడం. మీ వారొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోవడం, మీరొచ్చి గొడవపడి డైమండ్ నెక్లెస్ ఎక్కడా అని అడగడం బాగుంది మేడం, చాలా బాగుంది. మీకు నమ్మకం కలగకపోతే ఈ రికార్డ్స్లో ఉంది, చూడండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఎవరు దొంగలు? నేనా, మీరా? ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడతారు? భరద్వాజ గారు ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? మేనేజర్ గారు, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్లిపోయిన విషయం నాకు తెలిస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను? ఓహో, అయితే ఈ విషయంలో దొంగ మీ ఆయన అన్నమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళనే మోసం చేశాడంటే ఇంకా బయట ఉండే అమాయకపు జనాల్ని మోసం చేసే ఉంటాడు. ఇంకా ఏం చూస్తున్నారమ్మా? చివరికి దొంగ దొంగ అని అరిచిన వ్యక్తులే దొంగ అని తేలిపోయిందిగా. ఇక బయలుదేరండి. అమ్మా సమయం, అసలేం జరిగిందో నువ్వు చెప్పడం లేదు. బాను చూస్తే కోపంతో బ్యాంకుకు వెళ్ళింది. చెప్పమ్మా, అసలేం జరుగుతుంది? ఎవరూ ఏం చెప్పకపోతే జరుగుతున్నదేంటో మాకెలా తెలుస్తుంది? నాకు కూడా భయంగా ఉంది అత్తయ్య. అనుకోకుండా జరిగిపోయింది ఒక పెద్ద పొరపాటు. నువ్వలా అంటూ ఉంటేనే గుండెలు అదురుతున్నాయమ్మా. అసలేంటమ్మా పొరపాటు?
ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? నాశనం చేశాను. సరే, నాశనం చేశాను. అయ్యో, బాలు, నాశనం చేశాను. నాశనం చేశాను. అయ్యో, బాలు, చెప్పేది విను. నీకెవరో పిచ్చిగాని పట్టిందా? అసలేం జరిగిందని బిడ్డని అంతలా కొడుతున్నావు? పిచ్చిగాని పట్టిందా నీకు? అవును, నాకు పిచ్చి పట్టింది. మీరందరూ కలిసి నాకు పిచ్చి పట్టేలా చేశారు. అసలు ఏం జరిగింది భాను? అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. చేసిందంతా చేసి నోటి నుండి మాట బయటికి రాకుండా అమాయకురాలా ఉంటే ఎలా? చెప్పు. అత్తయ్య, అమ్మ లోకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ అమ్మకి తెలియకుండా తీసి దాన్ని నాశనం చేశాను అని చెప్పు. ఏంటి? డైమండ్ నెక్లెసా? డైమండ్ నెక్లెసే. ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పడి నడి రోడ్డు మీద నించున్నా కూడా దాన్ని ముట్టకూడదు అనుకున్నాను. నాకిష్టం లేకపోయినా మనసు చంపుకొని నీ ఇంట్లో ఉంటున్నానే కాని దాన్ని తీయకూడదు అనుకున్నాను. ఈరోజు ఎన్ని కష్టాలు పడినా రేపు నా బిడ్డలకి అదే భవిష్యత్తు అనుకున్నాను. కానీ ఇది నీ తమ్ముడు ఇద్దరు కలిసి మొత్తం నాశనం చేశారు. చెప్పు చెప్పు, నా డైమండ్ నెక్లెస్ ఏం చేశారో చెప్పు. ఎవరిని ఉత్తరించడానికి నన్ను నాశనం చేశారో చెప్పు. ఇదంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. ఆ రోజు నాన్న వాటిని తీసేటప్పుడు చాలా ఆలోచించారు. తన మనసు ఒప్పుకోకపోయినా మరుసటి రోజు వాటిని తీసుకోవచ్చు అన్న నమ్మకంతో తీశారు. కానీ ఆ నెక్స్ట్ డేనే నాన్నకి యాక్సిడెంట్ అయింది. పేదవాళ్ళ కోసం కడుతున్న వెంచర్ బిల్లులు సమయానికి రిలీజ్ అవ్వలేదని ఆ బిల్ రాగానే ఆ వచ్చిన డబ్బుతో డైమండ్ నెక్లెస్ విడిపించాలనుకున్నారు. ఎందుకు ఎందుకు ఇలా చేశారు? తన ప్రాణం పోయినా దాన్ని బయటికి తీయను అని ప్రమాణం చేశారు నాకు. దాన్ని మర్చిపోయి ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారు? నా వాళ్లను, నాకున్న ఆస్తిని, అంతస్తుని అన్నిటినీ వదులుకొని నమ్ముకొనొచ్చినందుకు నాకు తగిన గుణపాఠం జరిగింది. మీ నాన్న ఒక చీటర్, ఒక ఫ్రాడ్, ఒక మోసగాడు. నమ్ముకున్న నాకు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలకు ఇంత అన్యాయం చేశాడు అంటే బయట జనాల్ని మోసం చేయలేదంటే ఎలా నమ్ముతారు?
ఇంట్లో వాళ్ళ బాగోగుల్ని పట్టించుకొని ఒక ఫ్రాడ్ బయట పేదల్ని ఉద్ధరించాలనుకున్నాడు అంటే ఎలా నమ్ముతారు? అందరితో మంచివాడు అనిపించుకోవాలన్న స్వార్థంతో భార్య బిడ్డల్ని మోసం చేసిన పెద్ద మోసగాడు. అలాంటి వాడి కోసమా నేనన్నిటినీ కాదనుకుని వచ్చింది అని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అమ్మా, నీకు దండం పెడుతున్నానమ్మా. దయచేసి నాన్నని అనేసి మాటలు అనద్దు. తనని తను మోసం చేసుకున్నాడే కానీ ఎవరిని మోసం చేయలేదు. పరిస్థితులు వికటించి విధి ఆడిన నాటకంలో మోసపోయాడు. నా తండ్రి మోసగాడు కాదు, అందరినీ నమ్మిన అమాయకుడు. మీ నాన్న మోసగాడు కాదు, అంతేనా? మీ నాన్న ఫ్రాడ్ కాదు, చీటర్ అంతకన్నా కాదు, అంతేనా? అయితే ఇది విను. చేసిందంతా మీరిద్దరే కాబట్టి, ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు కాబట్టి దాన్ని సరిదిద్దుకునే అవకాశం నీకిస్తున్నాను. నువ్వేం చేసినా సరే, నువ్వేవైపోయినా నాకు అనవసరం. నాకు సౌందర్య, సంగీతానే ఇంపార్టెంట్. నీ నాన్నలాగా నేను వీళ్ళని వదిలేసుకోలేను. అందుకని ఇంకో 3 నెలల్లో మిస్ ఇండియా పోటీలు జరగబోతున్నాయి. దానికి 30 లక్షలు ఖర్చవుతుంది. ఈలోగా నువ్వు గనక ఆ 30 లక్షలు సంపాదించి ఇవ్వగలిగితే నా బిడ్డ భవిష్యత్తు నిలబడుతుంది. అప్పుడు నిన్ను క్షమిస్తాను. మెరుపు కలలు మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. ఏమీ లేక కట్టుబట్టలతో బయటికొచ్చినప్పుడు కూడా ఆ నెక్లెస్ జోలికి వెళ్లకుండా మనసుని కష్టపెట్టుకొనున్నాను. అది ఉంటే ఎప్పటికైనా ఎమర్జెన్సీ టైంలో అక్కరకొస్తుందనుకున్నాను. కానీ లేని డైమండ్ నెక్లెస్ ఉందని ఊహించుకుని భ్రమల్లో బ్రతికాను. ఆయన ఎంత ప్రేమించాడో చెప్పాడు కానీ ఎంత మోసం చేస్తున్నాడో చెప్పలేదు. నేను గ్రహించలేదు. అంతా నాదే తప్పు. ఆ డైమండ్ నెక్లెస్ పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సొసైటీలో పోయిన స్టేటస్ని తిరిగి తెచ్చుకొని పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తునివ్వాలని ఎంతో ప్లాన్ చేశాను. అంతా ఒక్క క్షణంలో తలక్రిందులైపోయింది. ఎంత మోసం చేస్తారనుకోలేదు. మిమ్మల్ని నమ్మి మీ వెనక నడిచినందుకు
నాకు మిగిలింది నలుగురిలో అవమానం మాత్రమే. అంతకు మించి నేను సాధించిందేముంది? అమ్మా, నేను మిస్ ఇండియా అవ్వలేనా? నా దగ్గర అందం తెలివితేటలు ఉండి కూడా డబ్బులు లేవన్న రీజన్తో నేను ఇక్కడే ఆగిపోవాల్సిందేనా? ప్లీజ్ మమ్మా, ఏదో ఒకటి చేయి మమ్మా, ప్లీజ్ మమ్మా. నేను మిస్ ఇండియా అవ్వాలి మమ్మా, ప్లీజ్ మమ్మా. ఏదో ఒకటి చేయి మమ్మా, ప్లీజ్. ఇట్స్ ఓకే బేబీ. ఎప్పటికైనా నేను మిస్ ఇండియా చేస్తాను. యూ డోంట్ వరీ. హలో సార్, మీకు నూరేళ్ళ ఆయుష్. నిన్న మీ బావ చేసిన పనికి నిన్న రాత్రే నాకు నిండు నూరేళ్ళు నిండిపోయిందమ్మా. ఈరోజు దండ పట్టుకొని నన్ను చూడటానికి నువ్వు మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చేదానివి. ఏమైంది సార్? నిన్న ఏం జరిగిందంటే నా ఆటోకి ఏమైంది? ఎక్కడి నుంచి పొగలు వస్తున్నాయి? ఇలా వెళ్తూ అలా తిరగబడింది. ఓయమ్మా! అదమ్మా జరిగింది. మీ బావను డబ్బులు ఇవ్వమని అడిగితే నా మీద జాలి చూపించి వెళ్ళిపోయాడమ్మా మీ బావ. రాత్రి నా భార్య రాత్రంతా 1 గంట ఫుట్బాల్ మ్యాచ్, 1 గంట 2020 మ్యాచ్, ఇంకో గంట అయ్యో కబడ్డీ అంటూ ప్రపంచంలో అన్ని గేమ్స్ నాతో ఆడిందమ్మా. అయ్యో సారీ సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, మీరేం వరీ అవ్వకండి. అయ్యో మాడిపోయిన కర్రీలా అయిపోయాను. ఇక మరీలెందుకమ్మా? కాకపోతే నాకు చిన్న సహాయం చేయమ్మా. ఏంటి సార్ అది? ఏం లేదమ్మా, ఈ రోజు నుంచి నువ్వు డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు వచ్చినా నీకు ఎలాంటి బళ్ళు ఇవ్వను. అది కాదు సార్. ఆడపిల్లవని నీ మీద జాలి పడితే మీ బావ చేసిన పనికి అందరి ముందు నవ్వులు పాలైపోయాను. అబ్బా వద్దమ్మా, నువ్వు నన్నేం అడగొద్దు. నేను కూడా నీతో మాట్లాడే పొజిషన్లో లేనమ్మా. నేను ఫోన్ చేయకపోతే నువ్వు ఎక్కడ వచ్చేస్తావో అని కాల్ చేశానమ్మా. అమ్మా చివరిగా ఒక మాట అమ్మా, మీ బావతో కొంచెం జాగ్రత్త అమ్మా. అమ్మా సార్ సార్ సార్, ఈ కొబ్బరి బొండంగా డ్రాని, అప్పుడు వాడు పని చెప్తాను. బేబీ 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 ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? మమ్మా, నాకు మనసులో చాలా భయంగా ఉంది మమ్మా. ఏమైంది? ఒకటే పీడ కలలు. నేను మిస్ ఇండియా అవ్వనట్టు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టు, నేను జీవితంలో ఏమీ సాధించలేక ఓడిపోయినట్టు.
చివరిగా నేను కూడా డాడ్ లాగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట్టు. తప్పమ్మా, అలా అనకూడదు. బేబీ, ఇలా చూడమ్మా, నీకేం కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వెప్పటికీ ఓడిపోవు. చూడు, నేను నిన్ను ఓడిపోనిస్తానా? నో మమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నాను కదా. నేను నీ వెనకున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను మిస్ ఇండియాని నేను చేస్తాను. నీకు నేను మాటిస్తున్నాను. ప్రామిస్. ఈ భానుమతి మాటిచ్చిందంటే ఎప్పటికీ మాట తప్పదు. నేను మిస్ ఇండియన్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మా. రేపు బిజినెస్ బాగా రన్ అయితే మీ లోన్ మీకు వడ్డీతో సహా క్లియర్ అవుతుంది కదా. బాగా నడిచి లాభాలు వస్తే పర్వాలేదు మేడం. ఒకవేళ లాస్ వస్తే ఎలా డబ్బులు రికవరీ చేస్తారు? అలా ఏం జరగదండి. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. సారీ మేడం, ఇలా అంటున్నాను గానీ తప్పడం లేదు. భరద్వాజ లాంటి ఇండస్ట్రియలిస్టు, మంచి బిజినెస్ మ్యాన్ ఇంత సడన్ గా ఇలా అవుతారని ఎవరైనా అనుకున్నారా? బిజినెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మేం వడ్డీని నమ్ముకుని వ్యాపారం చేసేవాళ్ళం. అంత రిస్క్ తీసుకోలేం మేడం. మా మీద నమ్మకం ఉంచండి. మేము నిజాయితీగా బిజినెస్ చేస్తాం. అయ్యో మేడం, నమ్మకం లేక కాదు. సార్ చనిపోయాక ఆస్తులన్నీ అమ్మి మిగిలినవన్నీ పంచి అప్పులు తీర్చారు. అందులోనే మీ నిజాయితీ గురించి మాకు తెలుసు. కానీ ఇది వ్యాపారం కదా మేడం. మేడం, మేం నమ్మలేం. ఏమీ అనుకోకండి ప్లీజ్. అలా జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉండాలి? దీనికి పరిష్కారం లేదా తండ్రి? అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? హలో, మేము మీ ఇంటి దగ్గరున్న టెంపుల్లో ఉన్నాము. మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? నేనే వస్తాను. వచ్చాక మాట్లాడదాం. ఎవరమ్మా?
ఎక్కడికి వెళ్తా అంటున్నావు? అమ్మా నిన్నే అడుగుతున్నాను. అసలు రాత్రంతా నువ్వెందుకు డల్గా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నావు? అమ్మా నిన్నే అడుగుతున్నాను. దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, పంతులు గారు గుడికి రమ్మన్నారు. ఏదో పూజ గురించి మాట్లాడాలట, అందుకే వస్తానని చెప్పాను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? అవన్నీ తర్వాత చూసుకుందాం. అసలే నీ కొంట్లో నలతగా ఉందన్నావు కదా. ఏంట్రా? అప్పుడే నువ్వు నన్ను కంట్రోల్ చేయాలనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నువ్వు చెప్తేనే నేను చెయ్యాలా? నాకంటూ అభిప్రాయాలేమి ఉండవా? అది కాదమ్మా. ఎందుకమ్మా రాత్రి నుంచి నువ్వు నా మాట వినట్లేదు? ప్రతి దానికి నాకేం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు. అసలు నీ సమస్య ఏంటో చెప్తేనే కదా మేమేదైనా చేయగలమా లేదా అని ఆలోచించేది. అసలు నీ సమస్యను నువ్వు ఒక్కదానివే సాల్వ్ చేయాలని చూస్తున్నావు. ఏంట్రా నువ్వు? పొద్దు నుంచి చూస్తున్నాను, ఎందుకు నన్నందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు? అయినా ఏంట్రా నీ పెత్తనం? నాకు తెలీదా నేనేం చేస్తున్నాను అని? నాకేం తెలియకుండానే నిన్ను ఇంత పెద్దవాణ్ణి చేశానా? అలా అంటారేంటత్తయ్య? మీకు బాగోలేకపోతే మీ అబ్బాయికి కాక ఇంకెవరికి బాధ ఉంటుంది? ఓహో, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు గొప్పగా కనిపిస్తున్నాయా? ఇందుకేనా వీడికి సపోర్ట్ చేస్తున్నావు? అయ్యో అది కాదత్తయ్య, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీకు బాగోలేదనే కదా బయటికి వెళ్ళొద్దు అని చెప్తుంది. సమయం ఇంకా ఆపుతావా? వింటున్నాను కదా అని అందరూ నాకు బుద్ధులు చెప్తున్నారు. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. అతే నాకెవరు సలహాలు అక్కర్లేదు. విమలమ్మ, విమలమ్మ, మా సలహాలు అక్కర్లేదు అన్నప్పుడు నీ సలహాలు సూచనలు మాకు అక్కర్లేదు. అయినా ఇప్పుడేమైందని దాని మీద అరుస్తున్నావు? అలా అరవడానికి నీకేం హక్కుంది? ఇంకోసారి ఇలా అరిచినట్టు నాకు కనిపిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నీ ఇష్టానికి అరిస్తే పడేవాళ్ళెవరూ లేరిక్కడ. చూసావుగా ఈ మనిషి మనస్తత్వం ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళకి అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, లేదంటే ఎక్కి తొక్కుదామని చూస్తారు. ఆ విషయం అర్థం చేసుకొని ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. చూడు, మళ్ళీ చెప్తున్నాను, అవకాశం దొరికింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అరిస్తే బాగుండదు. ఈ 100 ఎపిసోడ్ల ప్రయాణాన్ని అద్భుతంగా ఆదరించినందుకు మా మెరుపుకలల టీం తరపున ఈటీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీ మెరుపుకలలు టీం.